హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ప్రజు స్టోరీస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ రోజు 3 ఇంట్రెస్టింగ్ రెసిపీస్ తో మీ ముందుకైతే వచ్చేసాను. సీజన్ చేంజ్ అయింది కదా, కూల్ క్లైమేట్ అయితే స్టార్ట్ అయింది. అందరికి చిన్నగా కాఫ్, కోల్డ్, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. అది పిల్లల్లో రెగ్యులర్ గా బయటకు వెళ్తుంటారు, స్కూల్ కి వెళ్ళి వస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఇంకా ఎక్కువగా ఉంటాయి. అలాగే వాళ్ళకి మెడిసిన్ అంతా ఇస్తే తీసుకోరు కాబట్టి మనం ఈజీగా డైలీ తీసుకునే ఫుడ్ లోనే చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటూ సీజనల్ గా దొరికే ఆమ్లాని యాడ్ చేసుకుంటూ ఎలా చేసుకోవాలనే రెసిపీస్ అయితే షేర్ చేశాను. తప్పకుండా చూడండి. అలాగే వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అవన్నీ కూడా డీటెయిల్ గా అయితే చెప్పాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి వీడియో. 6 ఉసిరికాయలు అయితే తీసుకున్నాను. నేనైతే ఒక గ్లాస్ రైస్ కోసం తీసుకున్నాను. ఇదైతే పులుపు సరిపోతుంది. ముందుగా వీటిని ఏంటంటే శుభ్రంగా వాష్ చేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీలో వేసుకుని మెత్తగా పేస్ట్ లా అయితే చేసుకోవాలి. ఈ రెసిపీ చేసుకోవడం చాలా ఈజీ. అందుకే ఎక్కువ మార్నింగ్ లంచ్ బాక్సెస్ లో పిల్లలకి ఇవ్వడానికి హెల్దీ అండ్ ప్లస్ ఈజీగా కూడా అయిపోతుంది కదా. ఈ సీజన్ లో కూడా దొరుకుతాయి. ప్లస్ హెల్త్ కి కూడా చాలా మంచిది కాబట్టి నేనైతే వీక్లీ 2 to 3 టైమ్స్ అయితే ఇది చేసేస్తాను ఈజీగా. ఎందుకంటే ఈ సీజన్ లోనే దొరుకుతుంది కాబట్టి వీలైనంత ఎక్కువగా అయితే తినండి. పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత అయితే ఏదో ఒక పాన్ తీసుకుని ఆయిల్ అయితే వేసుకుని ముందుగా మనం ఏంటంటే ఈ ఎక్కువ పోపులు అయితే ఎక్కువ వేసుకుంటే కొంచెం టేస్ట్ అయితే బాగుంటుంది. నార్మల్ పులిహోరకైనా అంతే, నేనైతే కొంచెం పోపులు ఎక్కువే వేస్తాను. ముందుగా వేరుశనగ గుళ్ళు అయితే వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత వేపిన శనగపప్పు, మినపప్పు, ఆవాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు అయితే వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంగు ఇష్టం ఉన్న వాళ్ళు అయితే ఇంగు కూడా వేసుకోవచ్చు. మంచి స్మెల్, ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది కదా. ఈ సీజన్ లో ఉసిరి ఎక్కువ తినడం వల్ల సీజనల్ గా వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్స్, అలానే కాఫ్, కోల్డ్, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా చాలా వరకు కంట్రోల్ అవుతాయి, రాకుండా అయితే చేస్తుంది. పోపులన్నీ ఫ్రై అయిన తర్వాత నేనైతే పసుపు యాడ్ చేశాను. కావాలంటే రైస్ వండుకునేటప్పుడు రైస్ లో కూడా వేసుకోవచ్చు. పసుపు, సాల్ట్ వేసుకుని రైస్ అయితే కుక్ చేసుకోవచ్చు. అలానే ఇది ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆమ్లా పేస్ట్ ఇది కూడా పోపుల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అంత ఎక్కువ అయితే ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఒక 5 మినిట్స్ లైట్ గా ఫ్రై చేసుకుని సాల్ట్ వేసుకోవాలి. ఆమ్లా పేస్ట్ జస్ట్ 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనం అయితే రైస్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ స్టేజ్ లోనే సాల్ట్ చెక్ చేసుకుని సరిపోకపోతే యాడ్ చేసుకుని మిక్స్ అయితే చేసుకోండి. అంతే అండి, చాలా ఈజీ అండ్ టేస్టీ ఉసిరి పులిహోర అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఫైనల్ లుక్ చూసారా ఎలా ఉంటుంది? టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ఈజీగా అయిపోతుంది. ప్లస్ పిల్లలు కూడా ఇష్టపడతారు, హెల్దీ కాబట్టి కంపల్సరీ ట్రై చేయండి అందరూ కూడా. సెకండ్ రెసిపీ వచ్చేసరికి ఆమ్లా కోకోనట్ చట్నీ అండి. ఇదైతే చాలా ఈజీ, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే చేసేసుకోవచ్చు. ముందుగా అయితే ఒక పాన్ తీసుకుని ఆయిల్ వేసుకుని పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర అయితే వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఎలాగో డైలీ టిఫిన్స్ లోకి చట్నీస్ చేసుకుంటాం కదా, అలా చేసుకునేటప్పుడు ఈ కోకోనట్ చట్నీలో ఇలా ఆమ్లా అయితే యాడ్ చేసి చూడండి. టేస్ట్ బాగుంటుంది, హెల్తీ బెనిఫిట్స్ కూడా ఎక్కువ కాబట్టి ఇలా ట్రై చేయండి. వేసుకున్న పప్పులన్నీ ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలు అయితే వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం కారం ఎక్కువే పడుతుంది, ఎందుకంటే ఉసిరికాయ బాగా పుల్లగా ఉండడం వల్ల కొబ్బరికాయ కొంచెం తీయగా ఉంటుంది కదా. ఈ రెండు అడ్జస్ట్ అవ్వాలంటే కొంచెం కారం అయితే పడుతుంది, ఎక్కువగానే వేసుకోవాలి. ఎండుమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా వాష్ చేసుకుని కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలను అయితే వేసుకుని ఒక 5 to 10 మినిట్స్ అయితే మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. చూస్తున్నారు కదా, ఒక 10 మినిట్స్ తర్వాత ఉసిరికాయ ముక్కలు అయితే ఇలా కలర్ అయితే చేంజ్ అవుతాయి. అయితే మనకి సాఫ్ట్ అయిపోతుంది. మనం ఇలా చెక్ చేసుకుంటే గరిటెతో తెలుస్తుంది. అంతే, మనం దీన్ని తీసుకుని మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత వాష్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కోకోనట్ పీసెస్ అయితే యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కూడా ఇక్కడే వేసేసుకోండి, మనకి టేస్ట్కి సరిపడంత. అంతే, ఇంకా మిక్సీ జార్లో మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇది చట్నీ కాబట్టి కొంచెం లూజ్గానే గ్రైండ్ చేసుకోండి. తర్వాత ఏంటి, ఇంకా మనకు నెక్స్ట్ ప్రొసీజర్ పోపే కదా. పోపు అయితే వేసేసుకుని బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటే రెడీ అయిపోతుంది మనకి చట్నీ అయితే. ఇలా ఇడ్లీలోకి, దోశలోకి సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్ అయితే ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. చూసారు కదా ఎంత ఈజీగా ఆమ్లా అండ్ కోకోనట్ చట్నీ అయితే రెడీ అయిపోయిందో. మనం ఈజీగా ఇడ్లీ, దోశతో అయితే సర్వ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూసారు కదా ఈ 2 రెసిపీస్ ఎంత ఈజీగా ఉన్నాయో. అలాగే థర్డ్ రెసిపీ కూడా కొంచెం 1 వీక్ వరకు ఉంటుందండి. మనం చేసి పెట్టుకుంటే జర్నీస్ కి ఇలా కూడా చాలా యూజ్ అవుతుంది. అది కూడా చాలా ఈజీగానే చేసేసుకోవచ్చు.
పచ్చళ్ళు, రోటి పచ్చళ్ళు అంటే అందరికీ ఇష్టం కదా. ప్లస్ నాకు రోల్ లేదు కాబట్టి నేనైతే మిక్సీలో చూపించాను. రోల్ ఉన్న వాళ్ళు అయితే రోట్లో అయితే ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, రెసిపీ అంతా చూడండి. ముందుకైతే పాన్ తీసుకుని ఆయిల్ వేసుకుని ఒక 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ ఆవాలు అయితే వేసుకుని బాగా ఫ్రై అవ్వాలండి. లేకపోతే మెంతులు చేదుగా ఉంటాయి. కొంచెం ఫ్రై అయితే దోరగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పచ్చళ్ళలోకి. ఎందుకంటే ఇది 1 వీక్ వరకు ఉంటుంది కాబట్టి మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఆవాలు మెంతులు ఫ్రై అయిన తర్వాత మినపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి అయితే వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుని సేమ్ అదే పాన్లో ఒక 1/2 స్పూన్ ఆయిల్ అయితే వేసుకుని మనం వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలను అయితే వేసుకుని ఒక 10 to 15 మినిట్స్ అయితే లిడ్ పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి కూడా మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి. సరిపడా సాల్ట్ అయితే వేసుకొని కొంచెం కచ్చపచ్చగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఏంటంటే పోపు అయితే పెట్టుకోవాలి. ఆవాలు, జీలకర్ర, కొంచెం శనగపప్పు అయితే వేసుకుని కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకుని ఫ్రై చేసుకుని పోపు అయితే వేసుకోవాలి. ఈ పచ్చడి మిక్సీ కన్నా కూడా రోల్ ఉంటే చాలా టేస్ట్ అయితే ఉంటుందండి. ఇది 1 వీక్ వరకు నిల్వ అయితే ఉంటుంది. ఇలా చేసి పెట్టుకుంటే రైస్లోకి, వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుంటే మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది. మనం రెగ్యులర్గా ఇంట్లో ఈజీగా చేసుకునే రెసిపీస్ అండి ఇవైతే. మీకైతే ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. చూసారు కదా, ఈ 3 రెసిపీస్ ఎలా ఉన్నాయో నాకైతే కామెంట్ లో తెలియజేయడం అయితే మర్చిపోకండి. 3 రెసిపీస్ లో మీకు ఏ రెసిపీ నచ్చిందో, మీ ఇంట్లో రెగ్యులర్ గా ఏ టైప్ అయితే చేసుకుంటారో ఈ ఆమ్లాతో నాకైతే కామెంట్ లో తెలియజేయండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.